మీరు రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, ఉప్మా, దోశ వీటిని దేంతో స్వాప్ చేయొచ్చో తెలుసా? వెల్కమ్ బ్యాక్ టు స్వాప్ సిరీస్ ఎపిసోడ్ 2. ఫస్ట్ థింగ్, ఇడ్లీని ప్లెయిన్ రైస్ అండ్ ఉరద్దాలు యూజ్ చేసేదానికన్నా ఆవిటి కుడుము ఉట్టి మినపప్పు పొట్టు ఉన్న మినపప్పుతో యూజ్ చేసుకోవడం వల్ల ఒక 2 ఇడ్లీల నుంచి మనకి 140 క్యాలరీస్ 3 గ్రాముల వరకు ప్రోటీన్ వస్తుంది. అదే ఈ పొట్టు ఉన్న మినపప్పుతో ఆవిడి కుటుంబం చేసుకోవడం వల్ల మనకి 150 క్యాలరీస్ వస్తే ప్రోటీన్ మాత్రం 9 గ్రాముల దాకా వస్తుంది. నెక్స్ట్ దోశ. ఇది మనందరి ఫేవరెట్. కానీ మనకి ప్లెయిన్ దోశ నుంచి వచ్చేసరికి కేవలం 170 క్యాలరీస్ వస్తాయి, 2 గ్రామ్స్ ప్రోటీన్ మాత్రమే వస్తుంది. కానీ పెసరట్టుతో స్వైప్ చేసుకుంటే మనకి 170 క్యాలరీస్ ఉన్నప్పటికీ ప్రోటీన్ మాత్రం 10 గ్రాముల దాకా రీచ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ ఉప్మా. చాలా మంది ఫేవరెట్ ఉంటుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు, ముఖ్యంగా హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి. కాకపోతే ఉప్మాలో మనకి 150 గ్రాముల దాకా క్యాలరీస్ ఉంటే ప్రోటీన్ మాత్రం 1-2 గ్రాములు మాత్రమే ఉంటుంది. అదే మనము గోధుమ ఉప్మాలో ఎక్కువ పచ్చి బఠానీ, బీన్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల దీంట్లో ప్రోటీన్ 8 గ్రాముల వరకు ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇందులో ఫైబర్ కూడా యాడ్ అవుతుంది. ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నప్పుడు హెల్దీ చట్నీ కూడా ఇంపార్టెంటే కదా. ఈ హెల్దీ చట్నీస్ ఏంటి అంటే గ్రీన్ చట్నీ, మునగాకు చట్నీ అండ్ ఫైనల్గా మన ఫేవరెట్ అయిన రోటి పచ్చళ్ళు. ఇలాంటి హెల్దీ స్వాప్స్ కోసం ఫాలో ఫర్ న్యూట్రీ డైట్.